యేసుప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రవీణ్ అన్న గురించి ఈరోజు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందన్న విషయం కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అంటే చర్చించుకునే వాళ్ళము ఏదో ఒక రోజు మనపై దాడి చేస్తారని చెప్పేసి, కానీ ఇంత తొందరగా ఈ విధంగా జరుగుతుందని అయితే అనుకోలేదు. గత 10 సంవత్సరాలుగా అతనితో ప్రయాణం చేస్తూ అతను చేస్తున్న అనేక మినిస్ట్రీలో అపాలిటిక్ మినిస్ట్రీ ఒకటి, అందులో నేను సహపాలి భాగస్తుని, ప్లస్ ఇంకా ఇతర మినిస్ట్రీలో కూడా ఇన్వాల్వ్ చేసేవాడు. నేను నేర్చుకుంది ఏంటంటే, ఎప్పుడు కానీ మనము అపాలిటిక్స్ రంగంలో మాట్లాడేటప్పుడు ఎదుటివాడిని నొప్పించకుండా, ఆ హృదయ ద్వారంలో మూయకుండా మనం ఇవ్వాల్సిన జవాబు ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం మనల్ని ప్రశ్నిస్తున్న వాడి యొక్క విశ్వాసాన్ని కూడా ప్రశ్నించే కార్యం మనం తప్పకుండా చేయాలా. మనం జవాబిచ్చి ఊరుకోవటం వల్ల కాదు, మనం ఏ విధంగా ఒప్పై ఉన్నామో అదేవిధంగా అతను ఏ విధంగా తప్పై ఉన్నది కూడా చూపించాలా అని ప్రత్యేకించి నేర్పించేవాడు. అట్ ది సేమ్ టైం నీకు అంతా తెలుసు కాబట్టి ఎదుటి వ్యక్తిని హేళన చేయటమో, లేకపోతే అతను మళ్ళీ మన గురించి ఆలోచించకుండా ద్వారం మూసేయటమో, అంటే